శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి సెప్టెంబర్ 22 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుగారు పేరు వచ్చి బాలాజీరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9515871931. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ జట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి ఈ సూర్యగ్రహణం అనంతరము ఈ రాశి జాతకులకు అనేక రకాలుగా అంటే శని, బుధుడు, కుజుడు ఒకే సమయంలో మీకు అయితే బలాన్ని ఇస్తారు. ఈ సమయంలో మీలో అంతరంగ శక్తి పెరుగుతుందన్నమాట. మీరు ఇంతవరకు ఆగిపోయిన పనులపై కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఈ గ్రహణ ప్రభావం వల్ల మీరు మీ జీవితంపై ఒక కొత్త దృష్టికోణాన్ని సంపాదిస్తారు. మునుపటి పొరపాట్లు గుర్తిస్తారు, కానీ వాటిని సరిదిద్దే ధైర్యం కూడా వస్తుందండి. ఎవరో ఒకరు మీ జీవితంలోకి ప్రవేశించి మీకు మార్గదర్శనం చేసే అవకాశం అయితే ఉంది. ఈ కాలంలో వచ్చే ఆలోచనలు, కళలు కూడా సాక్షాత్కారమైన దైవ సందేశాలు అవుతాయి. గ్రహణ సమయము ఈ రాశి వారికి ఒక శుద్ధి ప్రక్రియ లాంటిదని చెప్పొచ్చు. మానసికంగా, ఆధ్యాత్మికంగా మీరు ఒక శక్తివంతమైన మార్పు అనేది అనుభవిస్తారు. మీరు చూసే ప్రతి విషయము ఒక సంకేతంగా అనిపిస్తుంది. ఇది మీకు దైవం నుంచి వస్తున్న రహస్య సందేశము. డబ్బు లేదా లాభము గ్రహణ ప్రభావం ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితిని బలంగా ప్రభావితం చేస్తుంది. ఈ కాలంలో అనుకోని లాభాలు వచ్చే అవకాశం అయితే ఉందండి. కొంతకాలంగా ఆగిపోయిన బకాయిలు వసూలవుతాయి. మీరు చేసిన పెట్టుబడులు ఇప్పుడే లాభాలను ఇవ్వటము ప్రారంభిస్తాయి. వ్యాపారం చేసేవారు కొత్త కాంట్రాక్టులు పొందుతారు. రేపటి రోజున మీకు అన్ని రకాలుగా మొదలుకొని రేపటి రోజు నుంచి మీకు అన్ని రకాలుగా కూడా లాభదాయకంగా అయితే ఉంటుంది. డబ్బు ప్రవాహంలో వస్తుంది. లాభం కేవలం ఆర్థిక లాభమే కాదు, పేరు ప్రతిష్ట రూపంలో కూడా వస్తుంది. కొంతమంది ఈ రాశి వారు పెద్ద మొత్తంలో ఆస్తి లాభం పొందే అవకాశం కూడా ఉందండి. భూములు, ఇల్లు లేదా బంగారం వంటి ఆస్తులు విక్రయించే లాభాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే గ్రహణం ఒక కొత్త దాన్ని తెరుస్తుంది, కానీ ఒకేసారి పరీక్షలు కూడా వేస్తుంది. అయితే ఈ రాశి వారు తీసుకునే ప్రతి జాగ్రత్తల నిర్ణయము లాభంగా మారుతుందని చెప్పొచ్చు. అదృష్టము లేదా శుభ ఫలితాలు రెండు గ్రహణ కాలం ఈ రాశి వారికి అదృష్ట తలుపు తడుతుంది. మీరు ఇంతవరకు చేసిన కష్టాలు ఇప్పుడు ఫలితమిస్తాయి. చిన్న విషయాల్లో కూడా మీకు మంచి శుభ ఫలితాలు అయితే కనబడతాయండి. అనుకోని వ్యక్తుల నుంచి సహాయం లభిస్తుంది. రేపటి రోజున మీకు ప్రతిరోజు కూడా ఒక కొత్త అదృష్టం ద్వారా తెలుస్తుంది. మీరు ఊహించని చోట్ల నుంచి అవకాశాలు వస్తాయి. ఎవరు మీరు సాధించలేరని అనుకున్న పనులు కూడా మీరు సులభంగా పూర్తి చేస్తారు. శత్రులు మీకు అడ్డంకులు చేయడానికి ప్రయత్నించిన వారి ప్రయత్నాలు విఫలమవుతాయి. రేపటి రోజున మీరు ప్రార్థన చేస్తే మరింత శక్తివంతమైన ఫలితాలు అయితే వస్తాయండి. ఆధ్యాత్మిక శక్తి మీ అదృష్టాన్ని బలంగా నిలబెడుతుంది. మీరు పాత కష్టాలను మర్చిపోతారు, ఒక కొత్త ఆశను అనుభవిస్తారు. రాజయోగం లేదా విజయాలు ఈ రేపటి రోజుకి ఈ రాశి వారికి రాజయోగం కలగబోతుంది. ఇది మీ ప్రతిష్ట, గౌరవం పెరగడానికి దారితీస్తుంది. ఉద్యోగం చేసేవారు ప్రమోషన్స్, వేతన వృద్ధి లేదా కొత్త బాధ్యతలు పొందే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి పెద్ద కాంట్రాక్టులు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. రేపటి రోజున మీకు రాజయోగం మొదటి సంకేతం అనిపిస్తుంది. రేపటి రోజున మీరు తీసుకునే నిర్ణయాలు విజయవంతం అయితే అవుతాయండి. రేపటి రోజున మీరు చేసే ప్రతి కృషికి ప్రతిఫలితే దక్కుతుంది. మీరు సాధించిన విజయానికి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఈ రాజయోగం మీ జీవితంలో ఒక మలుపు తిప్పుతుందని చెప్పొచ్చు. ఇంతకాలం మీరు కలగన్న స్థానం, గౌరవం ఇప్పుడు మీకు లభిస్తుంది. ఈ విజయాలు తాత్కాలికమైతే కావండి, భవిష్యత్తుకు ఒక పునాది వంటివి. భక్తి లేదా ఆధ్యాత్మిక గ్రహణ సమయంలో ఈ రాశి వారికి ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు దేవుడిపై నమ్మకం పెంచుకుంటారు. మీరు చేసే ప్రార్థనలు, జపాలు జీవితాంతం ఫలితమిస్తాయన్నమాట. రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా ఎక్కడైనా సరే శివాలయానికి వెళ్ళి శివుణ్ణి అభిషేకం చేయించుకుని రావడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున మీరు చాలా వరకు శివారాధన చేస్తే కష్టాలు తొలగిపోతాయి. మీరు విష్ణు సహస్రనామం చేస్తే వల్ల శాంతి మేల్కొంటుంది. ఈ రాశుల వారికి ఆధ్యాత్మిక క్రియలు మీకు రక్షణ,
కవచంలా ఉంటాయి. కేవలము భక్తే కాదండి, భవిష్యత్తులో మీ జీవితానికి ఒక మార్గదర్శకత్వం అయితే లభిస్తుందని చెప్పొచ్చు. గృహము, కుటుంబము, గ్రహణ ప్రభావం ఈ రాశి వారి కుటుంబ జీవితమే కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజున మీకు గృహంలో శాంతి వాతావరణం అయితే ఏర్పడుతుంది. గత కొంతకాలంగా ఉన్న చిన్న చిన్న విభేదాలు పరిష్కారం అవుతాయి. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు మరింత బలమిస్తుంది. రేపటి రోజున మీరు పొందే ప్రతి పని కూడా మంచి కుటుంబ సభ్యుల నుండి అనుబంధం ఏర్పడుతుంది. ఒక చోట కూర్చొని మాట్లాడే అవకాశం వస్తుంది. రేపటి రోజు మీ ఇంట్లో ఒక చిన్న శుభవార్త కూడా రాబడే అవకాశం ఉంది. మీ ఇంటికి అతిథులు రావచ్చు. వారితో ఆనందం పంచుకుంటారు. మీ కుటుంబంలో కొత్త నిర్ణయాలు తీసుకోబడతాయి. వివాహితులైన రాశి వారికి దాంపత్య జీవితంలో శాంతి, సౌఖ్యం కలుగుతుంది. కుటుంబంలో ఉన్నవారు మీపై గౌరవం పెంచుకుంటారు. కొంతమంది ఈ రాశివారు కొత్త ఇంటి కొనుగోలు లేదా పునరుద్ధరణ గురించి ఆలోచిస్తారు. ప్రేమ, వివాహం, గ్రహణ ప్రభావం ఈ రాశివారికి ప్రేమ జీవితంలో కూడా మలుపైతే తిప్పుతుంది. రేపటి రోజున మీరు అనుకోని పరిచయాలు, కొత్త సంబంధాలు మారవచ్చు. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు తమ బంధాన్ని మరింత బలంగా కొనసాగిస్తారు. ఈ రేపటి రోజున మీరు కలిసే వ్యక్తుల్లో కొత్తగా ఎవరైనా సరే ఒకరు మీ జీవితాన్ని శాశ్వతంగా దగ్గర కావచ్చు. ఒక రోజున మీకు శుభవార్త అయితే ఖచ్చితంగా వస్తుందండి. అది ప్రేమ సంబంధానికి సంబంధించింది అయ్యవచ్చు, లేకపోతే మీ జీవితానికి ఇష్టపడిన వ్యక్తి, మీ భావాలను అంగీకరించే వ్యక్తి రాబోతున్నారని చెప్పొచ్చు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమను అంగీకరించి పరిస్థితి అయితే వస్తుంది. వివాహ యోగం ఉన్నవారు ఈ సమయంలో శుభవార్తలు అయితే ఖచ్చితంగా వింటారు. నిశ్చితార్థం లేదా వివాహానికి సంబంధించిన వార్తలు రాబడే అవకాశం అయితే ఉంది. వివాహితులైన వారు తమ జీవిత భాగస్వామితో బలమైన బంధాన్ని అనుభవిస్తారు. గ్రహాలు, జ్యోతిష్యము రేపటి రోజు మీకు స్త్రీ రాశుల వారికి అనుకూలంగా ఉందండి. బుధుడు, శుక్రుడు, కుజుడు, శని ఈ 4 గ్రహాలు మీపై ప్రత్యేక దృష్టి అయితే పెట్టబోతున్నారు. బుధుడు మీ మాటల్లో శక్తి ఇస్తాడు. మీరు మాట్లాడిన మాటలు ఇతరులను ప్రభావితం చేస్తాయి. మీరు చెప్పిన విషయాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. శుక్రుడు మీకు ఆకర్షణ, ప్రేమలో విజయాన్ని అందిస్తాడు. కుజుడు మీ ధైర్యాన్ని పెంచుతాడు. శత్రులపై విజయం సాధించేలా చేస్తాడు. శని మీకు మానసిక బలం, సహనాన్ని ఇస్తాడు. ఈ గ్రహస్థితి ఈ రాశి వారికి శక్తివంతమైన ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి రేపటి రోజున గ్రహాల సహకారంతో విజయవంతమైతే అవుతారు. ప్రత్యేక శక్తివంతం అన్నమాట ఈ గ్రహణం. ఒక ప్రత్యేక దైవానుగ్రహాన్ని కూడా మీరు పొందబోతున్నారు. రేపటి రోజున మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద మార్పులు తీసుకొస్తాయి. ఇది సాధారణ కాలం అయితే కాదండి. ఇది మీ జీవితానికి కొత్త దిశను సూచన అయితే, కొత్త దిశ మార్గంలో అయితే మిమ్మల్ని నిలబెడుతుందని చెప్పొచ్చు. రేపటి రోజున మీరు చేసే ప్రతి పని కూడా అన్ని రకాల కూడా లాభదాయకంగా అయితే ఉంటుంది. రేపటి రోజున మీరు చేసే మీలో ఒక అంతరంగ శక్తి పెరుగుతుంది. మీరు మునుపట్ల చిన్న విషయాలకు భయపడరు. మీరు చేసే పనులన్నింటిలో కూడా ధైర్యం, స్థిరత్వం కనబడుతుంది. కొంతమంది ఈ రాశివారు తమ జీవితంలో ఒక గొప్ప నిర్ణయం కూడా తీసుకుంటారు. అది ఉద్యోగ మార్పు కావచ్చు, వ్యాపార విస్తరణ కావచ్చు, లేదా కొత్త ప్రారంభం కావచ్చు. ఈ రేపటి రోజున మీకు కనిపించే ప్రతి చిన్న సంకేతం శక్తివంతమైన సూచన. ఈ సంకేతాలను పట్టించుకుంటే మీ జీవితం కొత్త మార్గంలో అడుగులు వేస్తుంది. సానుకూల శుభగ్రహాలు మీకు పూర్తిగా సానుకూల ఫలితాలు ఇస్తాయి. రేపటి రోజు మీరు చేసే ప్రతి పని శుభానికి దారితీస్తుంది. ప్రతి ఉదయం సూర్యునికి ప్రార్థించడం, నీటిని సమర్పించడం ద్వారా శుభ ఫలితాలు మరింత రెట్టింపోతాయని చెప్పొచ్చు. మీలో ఒక కొత్త ఆశ అయితే మొదలవుతుందండి. ఆ ఆశ నిజమవుతున్న సంకేతాలు అయితే వస్తాయి. మీరు చేసే కృషి ఫలితం లభిస్తుంది. మీరు కోరుకున్నది సాధ్యమవుతుంది. ఈ సానుకూల వాతావరణం మీకు ధైర్యం మాత్రమే కాదు, మీ కుటుంబం, మీ చుట్టూ ఉన్న వారికి కూడా ఆనందాన్ని అయితే పంచుతుంది. మీరు చేసే పనుల వల్ల ఇతరులు సైతం శుభాన్ని అనుభవిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఈ రాశి వారికి సూర్యగ్రహణం శక్తివంతమైన సమయం. గత కొంతకాలంగా మీరు ఎదురైన శత్రువులు, అడ్డంకులు, వెనుక మాట్లాడేవారు ఇప్పుడు మీ ముందు నిలబడలేరు. ఈ గ్రహణ ప్రభావంతో మీలోని మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. ఎవరైనా మీ మార్గంలో రాళ్ళు వేయాలని ప్రయత్నిస్తే అదే రాళ్లను మీరు మెట్లుగా మార్చుకొని పైకి ఎదుగుతారు. శత్రువులు మీ విజయాన్ని చూసి మౌనంగా మారుతారు. కోర్టు కేసులు, వివాదాలు, లీగల్ ఇష్యూలలో మీకు అనుకూల తీర్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రేపటి రోజున మీరు తీసుకునే నిర్ణయాలు మీ శత్రువులపై గెలుపు తీసుకొస్తాయి. జ్యోతిష్య పరంగా చూస్తే అష్టమ స్థానంలో సూర్యుడు బలపడడం వల్ల ఈ రాశి వారికి ఒక రహస్య రక్షణ కవచంలో పనిచేస్తుంది. ఈ శత్రువులు ఎంత బలంగా ఉన్నా మీరు చివరికి గెలుస్తారు. వ్యాపారం మరియు ఉద్యోగంలో వృద్ధి. ఈ గ్రహణ కాలము ఈ రాశి వారి వ్యాపారం మరియు ఉద్యోగ రంగంలో కొత్త తలుపులు అయితే తెరుస్తుందని చెప్పొచ్చు. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న పనులు, ఏమైనా కొత్త ప్రాజెక్ట్ మీద మీకు బాధ్యతలు ఇవ్వబడవచ్చు. వ్యాపారస్తులకు ఈ సమయం విస్తరణకు అనుకూలం. కొత్త భాగస్వాములు, కొత్త ఇన్వెస్టర్లు లేదా కొత్త బ్రాంచ్ ప్రారంభం వంటి అవకాశాలు వస్తాయి. ఒక చిన్న నిర్ణయం తీసుకోవడం వల్లనే పెద్ద లాభాలు సాధించవచ్చండి. ప్రభుత్వ సంబంధిత పనులు చేస్తున్న వారికి ఈ గ్రహణం రాజయోగ స్థాయిలో ఉంది. సూర్యుడు అధికార ప్రతిష్టకు ప్రతీక కాబట్టి స్థానం పెరుగుతుంది, మీ పేరు ప్రఖ్యాతి పెరుగుతుంది. ఉద్యోగం మార్చాలనుకున్న వారికి కూడా రేపటి రోజున అన్ని రకాల కూడా అవకాశాలు వదులుకోవద్దు. అవి మీ జీవితానికి కొత్త దిశనిస్తాయి. ఈ రాశి వారు పరీక్షల ఫలితాలైతే విద్యార్థులకు గొప్ప కాలం. గ్రహణ ప్రభావం కాన్సన్ట్రేషన్ పెంచుతుంది. దృష్టి మరింత కేంద్రీకృతం అవుతుంది.
పరీక్షలకు కృషి వృధా కాదు. మీరు చేసిన శ్రమకు తగిన ఫలితాన్నయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. కుటుంబంలో గౌరవం లభిస్తుంది. విదేశీ చదువులకు ప్రయత్నిస్తున్న వారికి అనుకూల సమయం అని చెప్పొచ్చు. వీసా, స్కాలర్‌షిప్‌లు లభిస్తాయి. ఉన్నత విద్య కోసం వెళ్ళాలనుకునే వారికి కొత్త తలుపులు తెరవనివ్వనున్నారు. ఆన్‌లైన్ కోర్సులు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మానసిక శాంతి మరియు ఆత్మవిశ్వాసం. గత కొన్ని నెలలుగా ఈ రాశివారు మానసిక ఒత్తిడితో, అనుమానాలతో, భయాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఈ గ్రహణము మీ చీకటిని తొలగిస్తుంది. మీ మనసులో ధైర్యం వస్తుంది. ఒకప్పుడు మీరు అసాధ్యమని అనుకున్న పనులు ఇప్పుడు సులభంగా పూర్తవుతాయి. ధ్యానం, యోగా, ఆధ్యాత్మిక సాధనలు రేపటి రోజున మీకు అదనపు శక్తినిస్తాయి. మీరు గమనిస్తారు కూడా. రాత్రుల్లో నిద్ర సౌకర్యంగా ఉంటుంది. ఉదయం ఉత్సాహంగా లేస్తారు. జీవితంలో కొత్త శాంతి, కొత్త క్రాంతి ప్రకాశిస్తుంది. ఇది మీకు మానసిక స్పష్టత అయితే ఇస్తుందని చెప్పొచ్చండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సరైనది అవుతుంది. గుప్త మరియు ఆధ్యాత్మిక వారి ప్రత్యేకత ఏమిటంటే వారికి గుప్త జ్ఞానము, రహస్య శక్తులపై ఆకర్షణ ఎక్కువ. ఈ సూర్యగ్రహణము ఆ శక్తులను మేలుకొలుపుతుంది. మీకు జ్యోతిష్యము, మంత్రశాస్త్రం, తంత్రం, యోగం లాంటి రంగాలపై ఆసక్తి పెరుగుతుంది. రహస్య సాధనలు ప్రారంభించే అవకాశం కూడా ఉంది. కొంతమంది ఈ రాశి వారు ఈ సమయంలో గురువును, ఆధ్యాత్మిక మార్గదర్శిని కలుసుకునే అదృష్టం పొందుతారు. అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని చెప్పొచ్చు. మహాశక్తుల కరుణ మీపై ఉంటుంది. మీరు అనుకున్నది నెరవేరుతుంది. మీరు ప్రారంభించిన ప్రతి పని కూడా విజయవంతమవుతుందని చెప్పొచ్చు. ఆరోగ్యము మరియు శక్తి. ఈ సూర్యగ్రహణ సమయంలో ఈ రాశి వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అయితే అవసరము. శక్తివంతమైన మార్పులు వస్తాయి, కానీ శరీరాన్ని సంరక్షించుకోవడం చాలా ముఖ్యమని మీరు తెలుసుకోవడం అయితే ఉత్తమం అని చెప్పొచ్చు. మీకు ఓవరాల్‌గా రేపటి రోజున ఏవైనా సరే మానసిక అంటే చిన్న చిన్న తలనొప్పి అనేది కొంచెం ఆరోగ్యకరం సంబంధించి ఇబ్బందులు తలబడుతుండగా మిగతాదంతా కూడా చాలా వరకు మీకు యోగదాయకంగా ఉందని చెప్పొచ్చు. మరి తెలిసినాక అండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.